కోకాపేటలో దొడ్డి కుమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే విగ్రహానికి మాలతో ఆవిష్కరణ చేయడం జరిగింది. అట్లనే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాంకితం చేసిన సందర్భంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు. తొలుత దొడ్డి కొమరయ్య విగ్రహానికి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి అప్పుడు మీ దగ్గరకు వస్తారు మీతో ప్రీతి పంచుకోవటానికి. కోకాపేటలో జరుగుతున్నటువంటి దొడ్డి కుమరయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. విగ్రహానికి ఆవిష్కరణ జరిపి అలాగే జ్యోతి ప్రజ్వలన చేశారు. కోకాపేటలో జరుగుతున్నటువంటి దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మ గౌరవ భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అలాగే అక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకి ఒకసారి చిరు పలకరింపు చేశారు. అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముగిసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి ఆవిష్కరణ జరిపారు.
చెల్లెళ్లతో, యువతీ యువకులతో, ఉద్యోగార్థులతో, విద్యార్థులతో అనేక పండుగలు నిర్వహించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమ జాతికి ఒక ఆశాకిరణంగా, అభయహస్తంగా ఈ దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని ప్రారంభించిన సందర్భంలో వారికి హృదయపూర్వకంగా చప్పట్ల రూపంలో అందరూ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పండి. అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు తెలంగాణ జయ గీతం, జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, క్రమశిక్షణతో నిలబడదాం. తెలంగాణ జయ గీతాన్ని దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ నిలబడ్డాక స్టార్ట్ చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ అండ్ ఆల్సో ఆడియన్స్. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్న ఈ వేదికకు ఒక అందాన్ని, అర్థాన్ని, గౌరవాన్ని సమకూర్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని స్థానిక కురుమ కుల పెద్దలు ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. యజ్ఞ మల్లేశం గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ, అలాగే మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ బీర్లా ఐలయ్య గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఇంకా గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు అందరూ ఈ వేదికకు ఒక హుందాతనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యం ఇది. కురుమ భవనం ప్రారంభోత్సవంతో లక్షలాది కురుమ కుటుంబాలకు, ఆయా కుటుంబాల విద్యార్థులకు, యువతీ యువకులకు ఒక అభయహస్తం లాంటి ఆత్మీయ నేస్తాన్ని అందించిన మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి ముందుగా ఆనరబుల్ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం గారు స్వాగత వచనం పలుకుతారు. గౌరవనీయులైన
యజ్ఞ మల్లేశం గారిని స్వాగతిస్తున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీ మల్లేశం గారు. ఈరోజు కుర్మలకు ఒక శుభదినం. ఎందుకంటే మనకు ఎప్పుడో 2017 శాంక్షన్ అయిన ఈ భవనం మొట్టమొదటిసారి మనకే ఈ ల్యాండ్ శాంక్షన్ అయ్యింది. దీన్ని నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. ఈ భవనానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టరు ప్రభాకర్ అన్న గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అన్న గారికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ చీఫ్ అడ్వైజర్ మా అన్న షబీర్ అలీ గారికి, శాసనసభ్యులు శంకరయ్య గారికి, ఇంకా మా చీఫ్ విప్ మహేంద్రన్న గారికి, ఎమ్మెల్సీ బుగ్గార దయానందన్న గారికి, మా సోదరుడు మా తమ్ముడు ఆలేరు శాసనసభ్యులు విప్ గారు, మన బీర్ల ఐలన్న గారు, మాజీ మంత్రివర్యులు మనకు ఆదర్శమూర్తి, కర్ణాటక మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు 6 అమలు చేసే కమిటీకి చైర్మన్గా ఉన్న హెచ్ఎం రేవణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వేదిక మీద. మా తమ్ముడు క్యామ మల్లేష్ గారు, చైర్మన్లు, మాజీ మేయరు, చాలా మంది ఉన్నారు. అందరికీ ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ వారి అనుబంధ సంస్థల ఆఫీసర్లకు, పోలీసు అధికారులకు, కలెక్టర్ గారికి, వారి బృందానికి మరీ ధన్యవాదాలు. నేను 8-10 రోజుల నుండి ఇక్కడనే ఉన్నా. డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, వారి స్టాఫ్ మొత్తం కూడా వచ్చి తనిఖీలు చేసి, హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా ఆగమేఘాల మీద ఒక 30 భాగం రాయి తీసేయగలిగినారు కనుక మనం ఈడ ఈ విశాలంగా కూర్చోగలిగినాం. వారికి కూడా అలాగే బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ అన్ని డిపార్ట్మెంట్లు మనకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా చేసినందుకు మరి మన కుర్మకుల పెద్దలందరికీ, జిల్లా కమిటీ వాళ్లకు, ఇక్కడ డివిజన్ కమిటీ వాళ్లకు, నియోజకవర్గం కమిటీ వాళ్లకు అందరికీ కూడా మనకు కొద్ది సమయం ఉన్నా మన శక్తి కొద్ది మనం చేయగలిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా మా వేం నరేందర్ రెడ్డి అన్నకు ఒక మాట చెప్పేసిండు. మా వేమన్న ప్రభాకర్ అన్నతోనిగిన మాట్లాడి, ప్రభాకర్ అన్న రివ్యూ మీటింగు పెట్టిన తెల్లారి నుండి మేఘాల మీద ఈ పని జరిగిందన్న. ఇది నేను చెప్పక తప్పదు. అన్ని విధాలుగా అన్ని శాఖల వారు సహకరించి
ఇది తొందరగా చేసిండ్రు. మీరు కూడా మాకు ఇవాళ తప్పితే జనవరి 18 ఉండే మళ్ళా. కనుక మీరు మంచి మనసుతోని ఈ డేట్ ఇచ్చిండ్రు. మీకు ఎంత పని ఉన్నా కూడా ఢిల్లీ నుండి ఇక్కడ విచ్చేసి మాకు అటెండ్ అయినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 2-3 ఉన్నాయన్న. దీన్ని మేము ఏదో విధంగా స్కూల్ అనుకున్నాం, అది ఇది ఏదో అనుకున్నాం. ఒక 2-3 పెద్ద మనుషులు దీన్ని ఇంజనీరింగ్